నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయిన తర్వాత ఎలాంటి దాడులకు పాల్పడ్డారో వైసీపీ నేతలు మనం చూస్తున్నాం లేటెస్ట్ గా ఒక వీడియో లీక్ అయింది మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ని తన చేతులతో తనే తీసి పగలగొట్టడం జరిగింది ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రచారంలో కూటమి గెలుపులో వస్తుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే టీడీపీకి వచ్చేటువంటి ఓట్లు ఉన్నాయో ఆ బూత్లకి వెళ్ళి ఇలా పగలగొట్టడం అనేది చేస్తున్నారని చెప్పి నాకు టాక్ వినిపిస్తుంది మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే జై భారత్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమే అధికారంలోకి వస్తుందనేటువంటి టాక్ చాలా గట్టిగా వెళ్ళింది ప్రజల్లో సో అందువల్లనే వైసీపీ నేతలు మాచర్ల నియోజకవర్గంలో అక్కడ ఒక పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా అయితే దారుణాలకు పాల్పడ్డారో ఇంకొంతమంది ఓటర్ల మీద టీడీపీ ఏజెంట్ల మీద కూడా దాడులు చేశారు సో ఇదంతా దాని వల్లనే అని అంటున్నారు అధికార నేతలు చేసేది ఈవీఎం ఆయన బ్రేక్ చేశాడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అప్పటికైతే ఎవరు గెలుస్తున్నారు ఏంటిది ఓటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఓటింగ్ రోజు అతను చేశాడు కాకపోతే వీడియో మొన్న బయటకు వచ్చింది సో అక్కడ అప్పటికే కూటమి గెలుస్తుందా లేదా అనేది కొంచెం అసలు అప్పటికి ఇంకా న్యూస్ బయటికి రాలే ఎగ్జాక్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్ ఇప్పటికీ బయటికి రాలేదు జూన్ 1 వరకు వెయిట్ చేయాల్సింది ఎగ్జిట్ పోల్ రాకుండానే ఏదైతే ఈ స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో జరుగుతుందో అది దానికి ముందే ఈవీఎం బ్రేక్ చేశాడు అతను బ్రేక్ చేసేదానికి రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆయనలో కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నమాట కొంతవరకు నిజం ఎందుకంటే ఆల్మోస్ట్ అది మా జిల్లా అండ్ అక్కడ డైనమిక్స్ అన్నీ చూసుకుంటే ఈసారి ఆయనకు అంతకు ముందు ఎన్నికల్లో ఉన్నంత ఈజీగా గెలిచే స్కోప్ లేదు అనేదానికి ఒక దాని ఏమంటారు ఒక టాక్ పబ్లిక్ టాక్ చాలా బలంగా నడిచింది మేబీ ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్తో మేము ఆయన బ్రేక్ చేసి ఉండొచ్చు బ్రేక్ చేసిన తర్వాత అక్కడున్న పిఓ కానీ అక్కడున్న ఆర్ఓ కానీ అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ ఆ వీడియో బయటకు వచ్చేంత వరకు దాన్ని బహిర్గతం చేయాల ఆయన మీద కేసు పెట్టాల ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు అక్కడ ఏ బూత్లో అయితే ఆయన ఈవీఎంలు బ్రేక్ చేశారో అది బ్రేక్ చేశారని టీడీపీ వాళ్ళు కూడా వీడియో బయటకు వచ్చే వరకు కనీసం బయటకు చెప్పాల మీడియాలో 10 రోజులు అయిపోయింది ఆ వీడియో బయటకు వచ్చేంత వరకు కనీసం టీడీపీ 1 వీక్ అయింది 1 వీక్ ఆ 1 వీక్ లో టీడీపీ వాళ్ళు పలానా ప్లేస్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈవీఎం బ్రేక్ చేశారని టీడీపీ వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేయాలి ఎందుకు కంప్లైంట్ చేయాలి టీడీపీ వాళ్ళు పల్నాడు జిల్లా ఎస్పీ కానీ లోకల్గా ఉన్న ఆర్ఓ కానీ ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్య గొడవలు క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే అక్కడ ఒక అతను పెద్ద ఆయన వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా పోలీస్ కంప్లైంట్ తల పగలు కొట్టారు ఆ విషయం తెలుసా మీకు నెక్స్ట్ తల పగలు కేసు పెట్టారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బ్రేక్ చేశారని టీడీపీ నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కానీ అక్కడ బూత్ ఏజెంట్ కానీ లేకపోతే పీఓ కానీ ఆర్ఓ కానీ కేసు పెట్టారా లేదు కదా సినిమా చూస్తున్నారా వారం రోజులు వీడియో బయటకు వచ్చేంత వరకు ఒకనొక టైంలో ఒక నియోజకవర్గంలో టీడీపీ నేతలే నా మీద దాడులు పాల్పడుతున్నారు సమ్మెడి తీసుకొచ్చి కొడుతున్నారని చెప్తేనే పోలీసులు మీరు కంప్లైంట్ ఇవ్వాలి ఈవీఎం బ్రేక్ చేస్తే అపోనెంట్ క్యాండిడేట్ కేసు పెట్టలేదు అతని మీద ఈవీఎం బ్రేక్ చేశాడు అనేసి పోలీసులు కూడా తీసుకోకుండా ఉండొచ్చు కదండి పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు స్పందించకుండా ఉండొచ్చు కదా నేను అడుగు కనీసం మీడియా ముందు వచ్చి టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఇలా ఈవీఎం బ్రేక్ చేశారనేసి వీడియో బయటకు వచ్చేంత వరకు చేయాలి దాని మీద ఏం చేయాలి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ వైలేట్ అయింది బూత్ క్యాప్చరింగ్ జరిగింది పబ్లిక్ సర్వెంట్ యొక్క డ్యూటీలకు విఘాతం కల్పించాడు ఇన్ని చేస్తే ఇన్ని కేసులు ఆయన మీద పెట్టాల్సిన క్రమంలో కనీసం ఎందుకు స్పందించాలి వీళ్ళు అంటే అధికార పార్టీ నేతలు చాలా దారుణాలకు పాల్పడుతున్నారని కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి చాలా పెద్ద దారుణం కదా గొడ్డలతో ఆయన తల పగలగొట్టారని కూడా అంటున్నారు బీయింగ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ టీడీపీ దీన్ని ఎందుకు హైలైట్ చేయాలి వారం రోజులు వాళ్ళ వల్ల ఇప్పుడు బయటకు వచ్చింది వారం రోజులు ఎందుకు సైలెంట్ ఉండిపోయారు అదేంటున్నా ఇప్పుడు టీడీపీ నేతల వల్ల ఇది బయటకు వచ్చింది అని అంటున్నాను తెలిసినంత వరకు అంటే ఇంకెవరు చేశారు ఏంటి అనేది ఎవరు చేశారనేది ఏంటి నేను అనేది వీడియో ఎవరు లీక్ చేశారన్న ఈవీఎం ఎవరు పగలు కొట్టారని కాదు వీడియో లీక్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నా అది టీడీపీ నేతలే చేశారనేది బయట టాక్ 60% ఆఫ్ ద బూత్స్ వచ్చేసి వీడియో విజువల్ సర్వైలెన్స్ లో ఉన్నాయి అండ్ నేను క్యాండిడేట్ గా ఉన్నాను కలెక్టర్ మీటింగ్ లో మాకు చెప్పింది 60% ఆఫ్ ద సెన్సిటివ్ ఏరియాస్ అన్ని కెమెరా సర్వైలెన్స్ లో జరుగుతుంది దాన్ని కలెక్టర్ రూమ్ లో కూర్చొని కంట్రోల్ రూమ్ నుంచి మేము మానిటర్ చేస్తుంటామని కలెక్టర్ గారు చెప్పిన మాట మాతో మరి కలెక్టర్ గారు టీమ్ ని పెట్టి మానిటర్ చేస్తున్నట్టయితే బ్రేక్ చేసిన ఇమీడియట్ గా ఎందుకు రెస్పాండ్ అయ్యి అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టాలి అక్కడ ఎలక్షన్ మళ్ళీ రీ ఎలక్షన్ జరపాలి కదా ఈవీఎం బ్రేక్ అయింది కదా దాంట్లో ఈవీఎం మళ్ళీ మార్చి ఎలక్షన్ జరిపించారు అక్కడ ఎంత వైలేషన్స్ జరుగుతూ ఉంటే అందరూ టీడీపీ వాళ్ళు కూడా కనీసం వారం రోజుల వరకు రెస్పాండ్ కాలా దీన్ని ఎలా చూడాలి వీళ్ళు ఎలక్షన్ రోజే ఇన్ని అరాజకాలు సృష్టిస్తున్నారంటే
అంటే టీడీపీ పొర్రపాటున మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే పల్నాడు జిల్లా మొత్తం రావణ కష్టంగా మారుతా ఉంది. సో అందరూ అదే భావిస్తున్నారు. ఇప్పుడు పోలింగ్ జరిగినటువంటి ప్లేసెస్ లోనే వాళ్ళ హవా చూపించుకోవడం కోసం అధికార పార్టీ నేతలు చాలా దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి. పల్నాడు జిల్లాలో పర్టికులర్లీ పల్నాడు ప్రాంతం మొత్తం కొంచెం సెన్సిటివ్ గా ఉంటది, ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. మాచర్ల అనేది ఎప్పుడు సెన్సిటివ్, ఎప్పుడు అసలు మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిందనే దానికి ఆస్కారం లేదు. అలాంటి జిల్లాలో అలాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో మినిమం ప్రికాషనరీ మెజర్స్ పోలీసులు తీసుకోవాలి కదా, ఎలక్షన్ కమిషన్ వారు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు వీళ్ళు? అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవాలా, లేకపోతే గొడవలు జరిగితే ప్రజలు కొట్టుకొని చనిపోతే ప్రాణాలు పోతే మాకు ఎందుకు అనుకున్నారు ఆ పోలీసులు కానీ ఈసీ వాళ్ళు కానీ? ఇంతకుముందు ప్రెసిడెంట్స్ ఉన్నాయి కదా, అంతకుముందు లోకల్ బాడీ ఎన్నికలప్పుడు టీడీపీ లీడర్స్ అక్కడ మాచర్లు వెళ్ళినప్పుడు ఎలా దాడి చేశారు వాళ్ళ కారు మీద గుర్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఈ బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకుని కనీసం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి కదా. అంటే బ్రూతుల దగ్గర కనీసం పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ లేదండి. అంటే ఇప్పుడు మీరు కూడా కంటెస్ట్ చేశారు కదా యాజ్ ఎమ్మెల్యేగా, మీ సరిహద్దులో పరిసర ప్రాంతాలు ఇలాంటివి ఏమైనా దారుణాలకు పాల్పడ్డారు? దారుణాలు అయితే కాదు కానీ నా కళ్ళ ముందు లాఠీ చార్జ్ జరిగింది. టీడీపీ వైసీపీ గొడవ జరుగుతున్న క్రమంలో బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి మండల హెడ్ క్వార్టర్ లోనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ ఆల్మోస్ట్ టీడీపీ వైసీపీ వాళ్ళు కొట్టుకునే అక్కడ ఆ గొడవలు జరుగుతున్న క్రమంలో ఆ రోజు నైట్ అక్కడ ఎస్ఐని ఒక హౌస్ లో పెట్టి నిర్బంధించేశారు టీడీపీ వైసీపీ వాళ్ళు కలిసి. ఒక సైడ్ తీసుకుంటున్నారు ఇతను అనేసి అన్ని గొడవలు జరుగుతుంటే అసలు ఈసీ కానీ పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఎక్కడ వీటి మీద యాక్షన్స్, అలా అరెస్టులు లేవు తెలుసా, సిట్ వేశారు. అంటే మీ కళ్ళ ముందే జరిగింది అంటున్నారు కదా, మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోవడం అక్కడ? అంటే కంప్లైంట్ ఇవ్వడం అలాంటి ఏమన్నా చేశారా వేరే వాళ్ళు? ఎవడు అక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి అసలు కంప్లైంట్ తీసుకునే నాదుడు లేడు. కంప్లైంట్ తీసుకునే అసలు చెప్పా కదా, ఒక బూత్ ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరు కానిస్టేబుల్స్, అది వితౌట్ వెపన్. వాళ్ళు ఏ మాత్రం కంట్రోల్ చేయగలరు క్రౌడ్ని అక్కడ? ఒక పక్కేమో రెండు పార్టీలు వాళ్ళకి ఒకళ్ళ క్యాడర్లు ఒకటేమో రెచ్చగొట్టేస్తా ఉన్నారు. ఈ రెచ్చగొడుతున్న టైంలో వితౌట్ వెపన్ లేకుండా పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ ప్రాపర్గా లేకుండా వాళ్ళు గొడవలను ఎలా కంట్రోల్ చేస్తారు? అన్నట్టు ఈ దాడులన్నీ కూడా వైసీపీ నేతలు చేయడానికి వాళ్ళు ఓడిపోతారు అనేటువంటి భయమే కారణం అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. చాలా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు పోలింగ్లో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుందనేసి ఒక అంతకుముందు ప్రెసిడెంట్స్ చూస్తే మనకు వాటిని బేస్ చేసుకొని చెప్తున్నారు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనేది. కానీ ఇప్పుడు మనం 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోల్ పర్సంటేజ్ పెరిగింది. అప్పుడు మళ్ళీ ఆయన తక్కువ సీట్లతో నేను గవర్నమెంట్ ఫామ్ చేశారు, అదొక ప్రెసిడెంట్ ఉంది. అండ్ 2019లో ఎన్డీఏ కూటమి మళ్ళీ సెంటర్లో పోల్ పర్సంటేజ్ పెరిగినా కానీ మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేసింది. ఆ ఒక్క క్రైటీరియాని చూసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా కూటమి, లేకపోతే వైసీపీ ఓడిపోతుందా, ఆ ఓడిపోతుందనే అభద్రతాభావంతో ఇన్ని గొడవలు చేస్తుందా అంటే ఖచ్చితంగా ఏ కూటమి గెలిచినా కానీ వైసీపీ గెలిచినా కానీ ఓడిపోయే పక్షానికి రాజకీయంగా చాలా గడ్డు కాలం రాబోతుంది. ఆ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి క్యాడర్లో ఇప్పటి నుంచే ఒక రకమైన హేట్రెడ్నెస్ ని పెంచుతున్నారు వీళ్ళు. ఆ హేట్రెడ్నెస్ ఉంచేనే ఆ పార్టీ పోస్ట్ ఎలక్షన్ ఓడిపోతే వాళ్ళ మనుగడ సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే రెండు పార్టీలు గొడవలు జరుగుతున్న క్రమంలో టాప్ లీడర్షిప్ బోత్ టీడీపీ అండ్ వైసీపీ గొడవలు చేయొద్దు అనే ఒక్క మాట రెండు పక్షాల నుంచి బయటికి రావట్లేదు. ఒక ఇద్దరు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే టీడీపీ అధినేత అబ్రాడ్ లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఆయన కంటే ముందే అబ్రాడ్ వెళ్ళిపోయారు. అంటే ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటున్నారు? వీళ్ళ క్యాడరే కదా కొట్టుకుంటుంది, వేరే పార్టీ వాళ్ళు కాదు కదా, బీజేపీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు, లెఫ్ట్ పార్టీలు కాదు, లేకపోతే జై భారత్ నేషనల్ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు. అక్కడ ప్రధానంగా గొడవలు జరుగుతుంది టీడీపీ వైసీపీ మధ్య. ఇంత జరుగుతూ ఉంటే ఈ రెండు రెస్పాన్సిబుల్ గా ఉన్న పార్టీలు అనుకునే వీళ్ళు కనీసం క్యాడర్కు ఖాళీ ఇవ్వాలి కదా. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమే గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి దానికి సంబంధించి ప్రచారంలో ఉండడంతో అధికార పార్టీ నేతలకైతే ఆత్మస్థైర్యం తగ్గిపోయి గొడవలకు దిగుతున్నారని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. సో చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెలాంటి దారుణాలకు పాల్పడతారు అధికార పార్టీ నేతలు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి నాయక్ గారు.